ఇంక వేరే ప్రపంచం లేదు, ఫ్రెండ్స్ ఎవరు లేరు. సినిమాలే ప్రపంచం అంటారు. సినిమా నైట్ నిద్రపోతే సినిమా కోసం నేను ఉలికి పడేది అంటున్నారు. మరి అలాంటప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి సినిమాలే జర్నీ చేయాలి కదా. మరి ఈ జాబు ఇదంతా. నేను పుట్టుకతోనే గొప్పవాడిని కాదండి, పేదరికంలో పుట్టాను. అనుకున్నంత ఇది లేదండి. జీవితంలో కష్టాలు కన్నీళ్ళు అన్నీ అనుభవించేశాను. చదువుకోవటానికి కూడా డబ్బులు లేవండి. ట్యూషన్స్ చెప్పుకుంటూ మెల్లమెల్లగా డిగ్రీ పూర్తి చేశాను. ఆ తర్వాత ఏమంటే ఒక రకంగా చెప్పాలంటే ఒంటి మీద సరైన బట్టలు కూడా వేసుకోండి కదండి. అంత హీన స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి అన్ని కష్టాలు చవి చూసి ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నానంటే నిజంగా చాలా ఎదురు దెబ్బలు తిన్నానండి. జీవితాన్ని అంతా చదివేశానండి. మనిషికి కావాల్సింది ముందు జీవితంలో సెటిల్డ్గా నిలబడటం, ఆ తర్వాత ఏదైనా చేయగలండి. ఏదేదో ఊహించుకొని ముందుకెళ్ళిపోయి బొక్కబర్ల పడే కంటే ముందు మనిషి సెటిల్ అవ్వాలి, ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి. ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ ముందుకు వెళ్తేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలం. ఆ చేరుకోగలమా లేదా అన్నది వేరే విషయం. ప్రయత్న లోపం లేకుండా ముందుకు వెళ్ళాలన్నదే నా లక్ష్యం. ఆ విధంగా చేశానండి. ఏదైతే నేను మిస్ అయిపోయాను అనుకున్నానో నా బాల్య దశలో అన్నీ నేను దక్కించుకున్నానండి. అన్నీ సంపాదించుకున్నాను. మంచి ఫుడ్ కానీ, ఆహారం కానీ, బట్టలు కానీ, ఆఖరికి చెప్పులు కూడా లేని దశలో నడిచానండి. ఒకప్పుడు బాటా షోరూమ్ నుంచొని అద్దం బయట నుంచొని లోపల ఈ షూని కొనగలనా లేదా అనుకున్న ఆ స్థాయి నుండి ఈరోజు ఆ షూని కొనుక్కొని వేసుకునే స్థాయికి నేను ఎదిగిపోయానండి. ఇదండి నిజంగా నా బాల్య దశ నుండి నేను పడ్డ బాధలు ఇక్కట్లు కానీ. నేను సంపాదించడానికి అమ్మ నాన్న లేరండి. చిన్నప్పుడు నేను ఉన్నప్పుడు నేను సంపాదన రాకముందు అమ్మా నాన్న ఉన్నారు. నేను సంపాదించిన తర్వాత తినటానికి అమ్మా నాన్న లేరండి. ఇద్దరు వెళ్ళిపోయారు. జీవితంలో అదొక్కడేనండి తీరంలో. మీ లైఫ్లో ఏదైతే అనుకున్నారో అన్నీ నెరవేరినాయి, కానీ ఒక తల్లిదండ్రులకు నీ సక్సెస్ అనేది చూపెట్టలేకపోయినా నాకు ముఖ్యంగా ఆ నాన్నగారు మాత్రం ఎర్లీ స్టేజ్లో వెళ్ళిపోయారండి. అదొక్కడేనండి బాధ. మనకి జర్మనీ ఇచ్చిన వాళ్ళకి మనం అంత కాస్త కూస్త మన సంపాదన తిన్నారనుకోండి, ఆ ఆనందం, ఆ హార్ట్ టచింగ్ వేరండి. కానీ నాన్న మాత్రం టచ్ చేయలేకపోయాడండి. అందుకే నాన్న ఎప్పుడు గ్రేట్ అండి. ఈ సక్సెస్ నాన్న తప్పకుండా ఆశీర్వదిస్తాడు, పైనుండి ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. వాళ్ళ వారి బలం లేకపోతే మనం ఇంత దూరం వచ్చేవాళ్ళమే కాదండి. ఓకే సార్, చెప్పండి, అడగండి.